హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హిందూ దేవాలయాలు కేవలం రాయి మరియు మట్టితో కట్టిన నిర్మాణం కాదండి. అది మన పూర్వీకులు మేధస్సుకి నిదర్శనం, భక్తికి రూపం మరియు ఒక రాయితో దాగి ఉన్న దైవత్వాన్ని శిల్పంగా మార్చిన అద్భుత కళాఖండం వెనుక దైవ సంకల్పంతో పాటు ఎంతోమంది కృషి, ప్రాణత్యాగం ఉంటుందండి. దేవాలయ దర్శనం అనేది ఆత్మశుద్ధి కోసం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. హిందువు అంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు లేదా హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తి అని అర్థం అండి. పరమశివుడు హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరు, లయాకరుడు మరియు ఆదియోగి, కైలాసవాసి అయిన బోళా శంకరుడుగా భక్తుల కోరికలను వెంటనే తీర్చే కరుణామయుడు. శివలింగ రూపంలో పూజించబడే ఈయనకు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం అత్యంత ప్రీతిపాత్రమైనది అండి. మనకి అడుగు అడుగున అతి పురాతనమైన శివాలయాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఇటువంటి శివాలయాలు చాలా ఉన్నాయి అండి. చాలా భూగర్భంలో కలిసిపోయిన అవి ఒక్కొక్కటిగా మనకు శివలింగాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఎంతో అద్భుతమైన ఇటువంటి చరిత్ర కలిగిన శివాలయాలు చాలా ఉన్నాయి అండి. అటువంటి శివాలయాల్లో ఈరోజు నేను అమృత ఘటేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ అమృత ఘటేశ్వరుడు, అభిరామి అమ్మవారు యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, ఇక్కడ అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, మార్కండేయుడు యముడు పాస నుండి కాపాడిన ప్రదేశం ఏది, ఇక్కడ షష్ఠపూర్తి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు, ఏనుగు, అశ్వం, గుర్రం యొక్క ప్రత్యేకత ఏమిటి, మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం అమృత ఘటేశ్వరుడు మందిరంలోకి అడుగు పెట్టగానే భారీ గుడి గోపురాలు దర్శనమిస్తాయి అండి. ఎంతో అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడిన ఈ భారీ గుడి గోపురాలు చాలా బాగుంటాయండి. ఇది 9వ శతాబ్దంలో చౌలుల రాజుల కాలంలో నిర్మించబడింది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్రకారాలతో విస్తరించి ఉంటుందండి. ఇక్కడ స్వామివారు అమృత ఘటేశ్వరుడు, అమ్మవారు అభిరామి దేవిగా వెలిసారు అండి. ఇక్కడ ఉత్సవాలు వచ్చేసరికి ఏప్రిల్, మే నెలలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. నవంబర్, డిసెంబర్లో శంఖాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు అండి. ఈ టెంపుల్ వచ్చేసరికి సన్నాతి స్ట్రీట్, తిరుకడయూరు, నాగపట్నం జిల్లా, తమిళనాడులో ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు తప్పకుండా అమృత ఘటేశ్వరుడు మందిర దర్శనానికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారు చాలా మహిమగల స్వామివారు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అమృత ఘటేశ్వరుడు స్వామివారి యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అమృత ఘటేశ్వరుడు అంటే పరమశివుడు మరియు అభిరామి అమ్మవారు అంటే పార్వతీదేవి. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుకడయూరు ఆలయంలో కొలువైన ప్రధాన దైవాలు అండి. ఈ ఆలయంలో మృత్యుంజయుడుగా అంటే శివుడిని కాలాంతకుడు అంటారు. అమ్మవారిని జగన్మాత అభిరామి అమ్మవారుగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అండి. ఈ దైవాల విశిష్టత మరియు వాటి వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు చూద్దామండి. స్థల పురాణం ప్రకారం క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన అమృత భాండాన్ని దేవతలు తీసుకునేటప్పుడు విఘ్నేశ్వరుని పూజించడం మర్చిపోతారు అండి. మనం ఏ పని చేసినా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతే చేస్తారు. అలాంటిది విఘ్నేశ్వరుడికి పూజ చేయడం దేవతలు మర్చిపోతారు. దీనితో కోపంతో గణపతి అమృత కుండను దొంగలించి ప్రస్తుత తిరుకడయూరు క్షేత్రంలో దాచిపెడతాడు అండి. ఆ సమయంలో వినాయకుడు అమృతంతో ఒక శివలింగాన్ని సృష్టించి దానిపై కొంత అమృతాన్ని అభిషేకిస్తాడు. ఈ విధంగా అమృత బాణం నుండి వెలిసిన పరమశివుడే ఇక్కడ అమృత ఘటేశ్వరుడు అండి. అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడిగా పూజలు అందుకుంటున్నాడు. మృక్కుండు మహర్షి కుమారుడైన మార్కండేయుడు కేవలం 16 సంవత్సరాల ఆయుస్సు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయానికి యమధర్మరాజు మార్కండేయుడికి ప్రాణాలు తీయడానికి పాసం విసిరినప్పుడు ఆ బాలుడు అక్కడ అమృత ఘటేశ్వర లింగాన్ని హత్తుకుంటాడు. భక్తుడిని రక్షించడం కోసం లింగం నుండి ఉద్భవించిన యముణ్ణి సంహరిస్తాడు అండి. కాల సంహారమూర్తిగా శివయ్య వెలిసాడు. ఆ తర్వాత మార్కండేయుడికి నిత్య యవ్వన భరితుడిగా ప్రసాదిస్తాడు అండి. యముడిని సంహరించిన మార్కండేయుడికి ఆయు పోసిన క్షేత్రం కావడం వల్ల ఈ ఆలయం దీర్ఘాయును ప్రసాదించే శక్తివంతమైన స్థలంగా మారిందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, అమృత ఘటేశ్వరుడు మరియు అభిరామిదేవి అమ్మవార్లను ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటారు అండి. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయండి. ఆలయంలో యముడు విగ్రహాన్ని దర్శించి యముడిని జయించిన పరమశివుని ఆశీస్సులు కూడా తీసుకుంటారు అండి. తిరుక్కడయూరులోని అమృత ఘటేశ్వర ఆలయం శివుడు యముడిని కొట్టిన ప్రదేశంగా అష్టవీర స్థలాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందండి. పండుగ రోజుల్లో లేదా శుభముహూర్తాల్లో భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రంలో పూజలు చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలు రావు అని, దూరం అవుతాయని భక్తుల నమ్మకం అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. షష్ఠి పూర్తి అంటే ఒక వ్యక్తి జీవితంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంలో జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ సాంప్రదాయ వేడుక అండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టినప్పుడు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో సరిగ్గా 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి ఆ స్థానాలకు గ్రహాలు వస్తాయండి. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 ఏళ్ళుగా భావిస్తే 60 ఏళ్ళు అంటే సగ జీవితం పూర్తయిందనే కదండి. ఫ్రెండ్స్, తమిళనాడులోని తిరుక్కడయూరులో అమృత ఘటేశ్వర మహాదేవ్ మందిరంలో ప్రతిరోజు ఉదయం స్వామివారికి జరిగే గజ, ఏనుగు, అశ్వము, గుర్రము, గో అంటే ఆవు పూజల వెనుక విశిష్టమైన ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు చాలా ఉన్నాయి అండి. ఈ 3 జీవులను పూజించడానికి ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గజ పూజ అంటే ఏనుగుకు పూజ చేయడం వల్ల ఐశ్వర్యానికి, గణపతి స్వరూపానికి చిహ్నం అండి. గజ పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం. గోపూజ అంటే ఆవుకు పూజ చేయడం వల్ల సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అండి. ఫ్రెండ్స్, అశ్వపూజ అంటే గుర్రానికి శక్తికి మరియు వేగానికి సూచిక. సూర్య భగవానుడికి అశ్వాలు ప్రీతిపాత్రమైనవి అండి. వీటి పూజ ద్వారా ఆరోగ్యం, మనోస్థైర్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మార్కండేయుడు యముడు పాశం నుండి కాపాడిన చిరంజీవిగా చేసిన పుణ్యక్షేత్రం కావడం మరొక ప్రత్యేకత అండి. మార్కండేయుడు యముడు పాశం నుండి కాపాడిన ప్రదేశం ఇదే. అందుకే ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ దేవాలయంలో ఏనుగు, ఆవు, గుర్రానికి పూజ చేసిన తర్వాతే స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకుంటారు అండి. ఈ దేవాలయంలో ఈ మూడిటికి అంత ప్రత్యేకత ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వేడుకలో ఆయుర్ద దేవతకు మృత్యుంజయం పూజలు చేసి 60 ఏళ్ల పాపపుణ్యాలు దేవునికి సమర్పించి మిగిలిన జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడపాలని సంకల్పం చేసుకుంటారు అండి. సాధారణంగా ఇది పుట్టిన నెల, జన్మ నక్షత్రం రోజున జరుపుకుంటారు. కలశ స్థాపన అంటే 14, 12 లేదా 64 కలశాలను ఏర్పాటు చేస్తారు. యముడు ఆయుష్ను దేవతలు ఈ కలశాల్లో ఆవాహనం చేశారని చెబుతారు అండి. ఇక్కడ జరిగే హోమాలు ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం అండి. ఫ్రెండ్స్, అమృత ఘటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి 3 ముఖ్యమైన పురాణ కథలు ఉన్నాయండి. అవి ఒకటి మార్కండేయ చరిత్ర. మృత్యువు నుండి తప్పించుకోవడానికి 16 ఏళ్ల మార్కండేయుడు ఇక్కడ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు పాశాన్ని విసిరినప్పుడు అది శివలింగానికి కూడా తగిలిందండి. అప్పుడు పరమశివుడు లింగం నుండి ఉద్భవించి యముడిని సంహరించి మార్కండేయుడికి చిరంజీవుడిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. ఇక్కడ శివలింగంపై యమపాశకం గుర్తులు మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, రెండవది అమృత ఘట్టం. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత భాండం నుండి ఒక చుక్క ఇక్కడ పడిందని, అందుకే ఇక్కడ స్వామివారిని అమృత ఘటేశ్వరుడని పిలుస్తారని చెబుతారు అండి. మూడవది అభిరామ భట్టర్. అమ్మవారి భక్తుడైన అభిరామ భట్టర్ ఒకరోజు రాజుగారు ఈరోజు అమావాస్య, పౌర్ణమి అని అడుగుతారు. అయితే పొరపాటున అమావాస్య రోజున పౌర్ణమి అని రాజుగారికి చెబుతాడు అండి. అయితే రాజుగారికి నిజం తెలుసుకున్న తర్వాత తనని చంపేస్తాడనే భయంతో అమ్మవారిని కొలవగా తన భక్తుడి మాటను నిజం చేయడానికి అభిరామి అమ్మవారు తన కమ్మను, చెవిరింగును ఆకాశంలోకి విసిరి అది చంద్రుడిలా ప్రకాశించేలా చేసి పౌర్ణమిని సృష్టించింది. ఈ సందర్భంగా అభిరామి అమ్మవారిని 100 శ్లోకాలతో స్తుతించి శ్లోకాలు రచించాడు అంటండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న తిరుక్కడయూరులో అమృత ఘటేశ్వర స్వామివారి దేవాలయాన్ని అమృత ఘటేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు అండి. ఆయుష్ను ప్రసాదించే శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మృత్యుంజయుడైన శివుడు అభిరామిదేవి అమ్మవారిగా వెలిసిన పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ షష్ఠి పూర్తి కార్యక్రమాలు జరిగే ఏకైక దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయం మృత్యును జయించిన ప్రదేశంగా విశ్వసించబడుతుందండి. అందుకే ఆయుష్ పెరగాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడ హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకల్లో భాగంగా దంపతులు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అండి. ఇది వారి బంధాన్ని బలపరుస్తుందని, మాంగళ్య భాగ్యాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఫ్రెండ్స్, తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరుక్కడయూరులో ఉన్న ప్రసిద్ధ అమృత ఘటేశ్వర అభిరామి ఆలయం ఒక ప్రధాన శైవ క్షేత్రము అండి. ఈ ఆలయ ప్రాంగణంలో దాని చుట్టుపక్కల మరికొన్ని ముఖ్యమైన మందిరాలు, ఉపాలయాలు ఉన్నాయండి. అవి ఒకటి అభిరామి అమ్మవారు. ఇది ప్రధాన ఆలయానికి సమీపంలో తూర్పు ముఖంగా ఉంటుంది. కాల సంహారముక్తి మందిరం అండి. ప్రధాన గర్భగుడికి సమీపంలో యముడిని సంహరించిన మార్కండేయుడిని రక్షించిన శివుడికి కాల సంహారమూర్తి ప్రత్యేక మందిరం ఉంటుందండి. మార్కండేయ మందిరం కాల సంహారమూర్తిని పూజిస్తున్న మార్కండేయుడికి అంకితం చేయబడిన ప్రదేశం ఇదండి. అమృత పుష్కరిణి ఆలయ ప్రాంగణంలో పవిత్ర కోనేరు తీర్థం ఉంటుంది. ఈ ఆలయంలో మృత్యుంజయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ శివుడు అమృత ఘటేశ్వరుడుగా పూజించబడతాడు. వైష్ణవ ఆలయం అమృత నారాయణ పెరుమాల్. ఇది శైవ క్షేత్రం అయినప్పటికీ ప్రాంగణంలోనే ఒక పురాతనమైన వైష్ణవ ఆలయం ఉన్నది అండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అమృత నారాయణుడిగా, లక్ష్మీదేవి అమృతవల్లి అమ్మవారిగా పూజలు అందుకుంటారు అండి. ఆలయం మొదట ప్రకారంలో గోడల మీద అద్భుతమైన శిల్పకళలతో చాలా అద్భుతంగా ఉంటుందండి. స్వామివారి ఆలయంలో దుర్గాదేవి, దక్షిణామూర్తి, చండికేశ్వరులు విగ్రహాలు ఉన్నాయండి. వాటినన్నింటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు తప్పకుండా అమృత ఘటేశ్వరుడు స్వామివారిని దర్శనం చేసుకోండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. అమృత ఘటేశ్వర స్వామివారి ఆలయం తమిళనాడులోని మాయిలాడుతురై జిల్లా తిరుకడయూరులో ఉన్నది అండి. మాయిలాడుతురై అతి సమీప రైల్వే స్టేషన్ సుమారు 22 కిలోమీటర్ దూరంలో అమృత ఘటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ మనం వెళ్ళడానికి రైలు మార్గాలు కూడా ఉన్నాయి అండి. మాయిలాడుతురై, చిదంబరం, నాగపట్నం మరియు కరైకల్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.